హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ఎన్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 20 జనవరి 2025 షిఫ్ట్ 2న వచ్చిన పేపర్ ఫస్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 0 ఈక్వల్ టు సెట్ ఇచ్చారు అండ్ 0లో ఒక సెట్ ఎలిమెంట్ ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ 5 అని ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ చదివే కన్నా మనకి నల్ సెట్ అంటే ఏంది అని అడుగుతున్నారు. నల్ సెట్ అంటే పై ఈజ్ ఈక్వల్ టు అందులో ఏం ఎలిమెంట్స్ ఉండవు. అండ్ 0 ఉంటే 1 ఎలిమెంట్ ఉన్నట్టే. ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు ఇది అవ్వదు, సో ఇది కూడా అవ్వదు. ఆన్సర్ ఆప్షన్ 3 పై ఈక్వల్ టు నల్ సెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ లెస్ దెన్ 0 మరియు బి గ్రేటర్ దెన్ 0 అయితే బిందువు పి ఏ బి ఈ పాదంలో ఉంటుంది. మొదటి, మూడవ, రెండవ, నాలుగవ. ఇక్కడ మనకి ఏమిచ్చారు అంటే మనకి ఏ అండ్ బి అండ్ వాల్యూస్ ఇచ్చారు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటున్నాం. అయితే మనకి తెలియాలి ఇవి ఎక్కడ ఉంటాయని. ఇవి 1, 2, 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అని. ఇక్కడ 0 అని ఉంటుంది. 0కి ముందు ఉండే మైనస్ వస్తాయి, -1, -2. ఇక్కడ +1 వస్తుంది, +1, +2. ఇక్కడ +1 వస్తుంది, +1, +2. ఇక్కడ -1, -2 అట్లా వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమంటారు, ఏ లెస్ దెన్ 0. ఏ లెస్ దెన్ 0 అంటే 0 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా తక్కువ ఉండేది ఏమైతే మైనస్ అయితే. సో ఇక్కడ ఉంటుంది, ఏ వాల్యూ ఇందులో ఉంటుంది. అండ్ ఇంకా ఏమంటున్నారంటే బి గ్రేటర్ దెన్ 0. బి గ్రేటర్ దెన్ 0, బి అనేది 0 కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడు బి వాల్యూ అనేది ఇట్లా అంటే పాజిటివ్ అవుతుంది. సో బి వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఎక్కడుంది, 2వ పాదంలో ఉంది. మనకు ఆన్సర్ ఆప్షన్ 3 2వ పాదం. ఇక్కడ మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2లో 3 ఇచ్చారు, 3లో 2 ఇచ్చారు. ఇది కూడా ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శీర్షాలు 6, -3, -1, 3, -8, 6 కలిగిన త్రిభుజ గురుత్వ కేంద్రం. ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఏంటంటే ఒక శీర్షాలు ఇచ్చారు, వర్టిసెస్ ఏమి ఇచ్చారు మనకి అంటే 3 ఇచ్చారు. అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే త్రిభుజ గురుత్వ కేంద్రము. దీన్ని సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు. G ఈక్వల్ టు ఫార్ములా మనకి x1 + x2 + x3 x3/3 ఈజ్ ఈక్వల్ x3/3, y1 + y2 + y3/3. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్టిసెస్ రాసుకుందాం. 6, -3, -1, 3, -8, 6. ఇవి x1, y1, x2, y2, x3, y3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మైండ్లో చేయాల్సినటువంటిది. G ఈజ్ ఈక్వల్ టు మనకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. x1 అంటే మనకి ఎంత, 6. y1 ఎంత మనకి -1. అండ్ x3 వాల్యూ ఎంత, -8. y3, y1 వాల్యూ -3 +3 +6/3 ఈక్వల్ టు 6 - 1 ఎంత మనకి, ఇక్కడ చూసినట్లయితే -9 + 6 అంటే -3. -3/3. ఇక్కడ 3 గెట్ క్యాన్సిల్, 6/3. ఇక్కడ చూసినట్లయితే 3 1s క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 2s. మనకి రిమైండర్ ఏమొచ్చింది, -1, 2. సో మనకి ఆప్షన్ 4 -1, 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ముప్పై 2 మీటర్ల భుజం కలిగిన సమబాహు త్రిభుజానికి చుట్టూ కంచె వేయటకు మీటర్కి 8 రూపాయల చొప్పున అయ్యే ఖర్చు. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఒక సమబాహు త్రిభుజం ఇచ్చారు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. అయితే మనకి ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి చుట్టూ ఏమవ్వాలంట, కంచె వేయాలనుకున్నారంట. అయితే మనకి ఫార్ములా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి చుట్టూ మనకు చుట్టుకొలత పెరిమీటర్ ఏమవుతుందంటే పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 3a అవుతుంది. ఏ ఈక్వల్ కాబట్టి 3a అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మనకి ఎంత ఇచ్చారు, క్వశ్చన్లో 32 మీటర్స్ ఇచ్చారు. 32 ఈక్వల్ టు 3 2s 6, 3 3s 9, 96 అవుతుంది పెరిమీటర్. అయితే మనకి పెరిమీటర్ కాదు ఫైండ్ అవుట్ చేయమంది, మీటర్కు 8 రూపీస్ అన్నాడు. సో 1 మీటర్కి 8 రూపీస్ అయితే 96 మీటర్స్కి ఎంత, P మనకి చుట్టూ కంచె వేయడానికి అయ్యే ఖర్చు కాస్ట్
కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 96 ఇంటూ అండ్ 8 ఈజ్ ఈక్వల్ టు 6 8 జా 48, 9 8 జా 72 ప్లస్ 4 76, 768 రూపీస్. 768 రూపీస్ మనకు ఆప్షన్ 1 768 రూపీస్. అయితే మనము ఎగ్జామ్ హాల్లో ఇదంతా చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 3 కదా. అంటే మనకి ఆప్షన్లో ఇచ్చిన వాటిలో 3తో ఏదైతే మల్టిప్లై అవుతుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఒకటే ఒక రూల్ ఉంది, అదేంటంటే దాని అంకెల మొత్తం మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. మనకి ఇది ఆన్సర్ వచ్చింది, చెక్ చేద్దాం. అయినా సరే 6 అనేది పోతుంది 3 టేబుల్లో, 7 + 8 15 కూడా పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇది 6 3 టేబుల్లో పోతుంది, 2 + 5 7 అవుతుంది, ఇది కాదు. అండ్ 1 + 2 3 అవుతుంది, 5 అనేది కూడా కాదు. అండ్ 6 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి 8 ఉంది, 8 కూడా కాదు. ఇదంతా చేయకుండానే మన ఎగ్జామ్ హాల్లో ఈ మెథడ్ యూస్ చేసి ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 14 ప్లేట్లు మరియు 12 గ్లాసుల ధర 528 రూపీస్. ఒక గ్లాసు ధర 16 రూపీస్ అయితే 8 ప్లేట్ల ధర ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 14 ప్లేట్స్ ఇచ్చారు ప్లస్ 12 గ్లాసెస్ యొక్క కాస్ట్ ఇచ్చారు. ఎంత అంటే 528 రూపీస్. అయితే మనకి ఒక గ్లాస్ కాస్ట్ కూడా ఇచ్చారు, ఎంత 16 రూపీస్. మనం అప్లై చేద్దాం. 14p + 12 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 528. 14p + 12 ఇంటూ 68 ఇక్కడ 12 అవుతుంది. అండ్ 6 2s 12, 12 + 6 18 + 1 192 ఈజ్ ఈక్వల్ టు 528. దీన్ని తీసుకొద్దాం. 14p ఈజ్ ఈక్వల్ టు 528 మైనస్ 192 ఈక్వల్ టు మనం సబ్ట్రాక్ట్ చేస్తే 6 అవుతుంది, 336 అవుతుంది. అండ్ 14p మనకి 14p వాల్యూ ఎంత వచ్చింది 336. అప్పుడు p వాల్యూ p ఈజ్ ఈక్వల్ టు 336, p ఈక్వల్ టు 336/14 అవుతుంది, 14 అవుతుంది. 14 2s అండ్ 14 4s. నెక్స్ట్ మనకి p వాల్యూ వచ్చింది మనకి. అయితే ఒక ప్లేట్ ధర వచ్చింది మనకి. క్వశ్చన్లో 8 ప్లేట్స్ అంటున్నారు. 8 ప్లేట్స్ అన్నప్పుడు 8p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 8 ఇంటూ ఒక ప్లేట్కి ఎంత 24 ఈజ్ ఈక్వల్ టు 4 8 32 అండ్ 8 2 16 + 3 192 మనకి ఎంత 192 కాస్ట్ వచ్చింది. సో మన ఆన్సర్ ఆప్షన్ 2 192 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 3 అంకెల సంఖ్య 5A5కి మరొక 3 అంకెల సంఖ్య 998ని కలపగా 4 అంకెల సంఖ్య 15B3 ఏర్పడుతుంది మరియు ఆ సంఖ్య 11 చే నిశేషంగా భాగించబడుతుంది. అయినా A + B వాల్యూ ఎంత? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు, మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ది సేమ్ టైం B వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. 5A5 దానికి ఏం కలిపారంటే 3 అంకెల సంఖ్య 998ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే 15B3 అనే వాల్యూస్ వచ్చాయి. అయితే మనం ఇంకేమి ఇచ్చారంటే మనకి క్లూ ఏమి ఇచ్చారంటే అది 11 చే నిశేషంగా భాగించబడుతుంది. సో ఇక్కడ 5 + 8 ఎంత అవుతుంది 13 కాబట్టి ఇక్కడ మనం 9 + 1 10 అయింది. ఇక్కడ మనం 11 చే నిశేషంగా భాగించబడాలి అంటే ఆడ్ నెంబర్స్ ప్లేస్ ఈవెన్ నెంబర్స్ ప్లేస్ ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ప్లేస్లో ఎంత ఉంది 5 + 3 8 ఉంది, 5 + 3 8 ఉంది, 8 ఉంది. అండ్ ఈవెన్ నెంబర్స్ ప్లేస్లో కూడా మనకి ఈక్వల్గా రావాలి. సో మనకి 1 ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకి ఎంత యాడ్ చేసుకుంటే వస్తుంది 7. సో మనకి B వాల్యూ ఎంత వచ్చింది 7 అని వచ్చింది. అప్పుడు ఇక్కడ మనము ఎంత తీసుకుంటే 7 వస్తుంది 10 ఆల్రెడీ ఉంది. సో మనకి ఏ వాల్యూ మనం ఎంత తీసుకోవాలి 7 తీసుకోవాలి. 7 తీసుకున్నప్పుడు అప్పుడు ఎంత అవుతుంది 17 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 7 వచ్చేసింది. అండ్ 10 + 1 15 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏ వాల్యూ 5 7 5 9 9 8 అండ్ 15
15 బి ప్లేస్లో 7 వచ్చింది 7 3. సో మనకి ఏమన్నా యాడ్ చేసుకుంటే సేమ్ ఇది ఆన్సర్ వస్తుంది. మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అడుగుతున్నారు. మనకి ఏ 7 వచ్చింది, బి కూడా 7 వచ్చింది. అప్పుడు 7 + 7 14. ఆప్షన్ 3 14 ఈజ్ ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.